పరివర్తన కార్యక్రమంలో కూడా ఈ విషయాలు చెప్పారని, స్థానిక పోలీస్ సిబ్బంది కూడా నురుమతి పరిధిలో ఉన్న గ్రామాలు గంజాయి సాగు విడిచిపెట్టి మీలో మార్పు రావాలని కృషి చేస్తున్నారని కూడా ఆయన అన్నారు. అదేవిధంగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగులి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఇక మీదట చట్ట వ్యతిరేకమైన గంజాయి సాగు మాని పసుపు, అల్లం, రాజ్మా, కాఫీ పంటలను వేసుకు డీజీపీ గారు, కలెక్టర్ గారు అందరూ చొరవ తీసుకొని ఓన్లీ గంజా అనేది జస్ట్ డిస్కస్ చేసేసి పడవ పెట్టేస్తే చెప్పని అండి. తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్ అనేది ఆ విత్తనంగా సహాయపడాలని కోరుకుంటున్నాను. సో ఇంకా సార్ మనకి ఏదైతే మనకి సాయిల్కి ఉన్నారు వాళ్ళందరూ దీన్ని ప్రాక్టికల్ గా చూసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఏదైతే మీకు సచివాలయాల్లో కానీ ఆర్బీకే సెంటర్స్లో కానీ స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఆర్బీకే సెంటర్స్లో అయితే మీకు విత్తనం కానీ దానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా అందుబాటులో ఉండడం, మీకు ఏదైనా డౌట్లు ఉన్నా సరే మీరు అక్కడ ఉన్న ఏఓ గారిని కానీ స్టాఫ్ అందరినీ కూడా మీరు తెలుసుకొని దాని గురించి ఫుల్గా అవగాహన చేసుకొని మీరు ఈ ఇచ్చిన విత్తనాన్ని కానీ మొక్కల్ని కానీ వినియోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి వచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, ఏఎస్పీ గారికి, రైతులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాడుగుల మండలం ఎంపీపీ గారికి, మార్కెట్ చైర్పర్సన్ వారికి, పిఎస్సి చైర్మన్